అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలను అణగదొక్కలేరని, వాటికి బెదిరేది లేదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాజీ మంత్రి నారాయణపై పెట్టిన కేసులన్నీ అక్రమమేనని అన్నారు. కక్ష సాధింపు చర్యలేనంటూ మండిపడ్డారు. ఏపీసీఐడీ అక్రమ కేసులకు అడ్డాగా మారిందన్నారు. అక్రమ కేసులు బనాయిస్తూ జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా ఏపీసీఐడీకి బుద్ధి రాలేదన్నారు. కుట్రలు, కుతంత్రాలు, అక్రమ కేసులకు కేంద్ర బిందువుగా మారిందన్నారు. ప్రభుత్వ సంస్థ ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ హితవు పలికారు. ప్రతిపక్ష నేతలపై బురద చల్లడమే ధ్యేయంగా జగన్ పాలన సాగిస్తున్నారని, అక్రమ కేసులపై ఉన్న శ్రద్ధ పాలనపై పెట్టాలన్నారు. పేపర్ లీకేజీ పేరిట నారాయణపై కేసు నమోదు చేసి ఏపీసీఐడీ అబాసు పాలైందన్నారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద, మాజీ మంత్రి శ్రీ నారాయణ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను, తీవ్రంగా గర్హిస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి లభిస్తున్న అమితమైన ప్రజాదరణను ఓర్వలేక వెన్నులో వణుకు పుట్టి భయపడి అబద్ధతాభావంతో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా అక్రమైన కేసులు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రుల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, బెదిరిస్తున్నారు, వేధిస్తున్నారు, పీడిస్తున్నారు. సిఆర్డీఏలో రోడ్స్ అలైన్మెంట్లో మార్పులు ఉన్నాయని, ప్లాన్స్లో అవకతవకలు ఉన్నాయని, ఏమాత్రము యుక్తాయుక్త విశిష్ట జ్ఞానం లేకోకుండా, వాటిని సక్రమంగా పరిశీలించుకోకుండా ఆధారం లేని ఆరోపణలతో ఎఫ్ఐఆర్ కేసు బనాయించడము చాలా తప్పు. ఇది చాలా చాలా అన్యాయం. అదేవిధంగా మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పెట్టారు, చాలా విచారణ చేయించారు. ఏ ఒక్క కేసును కూడా నిరూపించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యముల బయటకు వచ్చారు. ఈయన నీతికి నిజాయితీకి ప్రతీక. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదు. అటువంటి ముఖ్యమైన గొప్ప వ్యక్తి మీద ఈ విధంగా నిరాధరణ ఆరోపణలతో ఎఫ్ఐఆర్ బుక్ చేయడాన్ని ఎవరు కూడా హర్షించరు. ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను, లోపాలను ఎత్తి చూపడం మా బాధ్యత. దీన్ని ఓర్వలేక ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఈ విధంగా కేసులు పెట్టడాన్ని ఎవరు కూడా హర్షించరు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ. నువ్వు ఇన్ని కేసులు పెట్టినా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బెదరు. అంటే తాతకు చెప్పులకు కుందేళ్ళు బెదరవు. అంతేకాకుండా మాజీ మంత్రి నారాయణ గారి మీద మాస్ కాపింగ్, లీకేజ్ పేపర్ అని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎక్కడో ఏమూలో ఆ సంస్థ సంబంధించిన ఉద్యోగి తప్పు చేస్తే అది నారాయణకి ఆపాదించి అరెస్ట్ చేశారు. ఆ విధంగా చూస్తే బొత్స సత్యనారాయణ ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదో మాకైతే అర్థం కాలేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలామంది ఈ లీకేజీల్లో భాగస్వాములు అయ్యారు. నారాయణ అరెస్ట్ చేయడం కరెక్ట్ అయితే బొత్సాన్ని అరెస్ట్ చేయడం కూడా కరెక్టే. అది ఎందుకు చేయలేదో ప్రజలకు మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది.